अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू दोस्तों ఖాదర్ బి ఛానల్ కి స్వాగతం। ఇవాళ మనం చేసేది కాకరకాయ కారం। ఈ కారానికి కావాల్సింది ఆయిల్, తాలింపు గింజలు, పసుపు, సాల్ట్, ఎల్లిపాయ కారం, శనగిత్తనాలు, కరివేపాకు। ఇప్పుడు ఇవి కాకరకాయలు ఫస్ట్ పైన కొంచెం ఇట్లా తొక్క తీసేసి కొంచెం ఉప్పు వేసి ఓ పావు గంట నానబెట్టాను। ఇప్పుడు ఇవి ఇలా పిండేసి వీటిలో నీళ్ళు ఇలా తీసేసి ఆయిల్ వేస్తే కరకరలాడితే చేదు వెళ్ళిపోతుంది, పిల్లలు కూడా చక్కగా తింటారు। ఇప్పుడు స్టవ్ ముట్టించేసి ఆయిల్ వద్దాం। ఆయిల్ కొంచెం మరింతే పడుతుంది, బాగా వేగాలి కదా। మరింత ఆయిల్ పోసి అది కొంచెం కాగేలోపు ఇవి ప్లేట్లోకి వేద్దాం। ఇలా నీళ్ళన్నీ పిండేసి అప్పుడు చేదు ఉండవు। ఇలా అన్నీ పిండేసుకుందాం। ఇప్పుడు ఇలా వాటర్ అన్నీ చేదు వాటర్ ఇట్లా పిండేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా లైట్గా కాగింది। ఎక్కువ కాగితే మళ్ళీ ఇవి ఏగవు, లైట్గా కాగబెట్టుకుంటే ఆయిల్ని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు। బాగా ఫ్రై చేసి ఇది హై మంటలోనే చేసుకోవాలి, స్లో చేసుకోకూడదు। ఇప్పుడు ఇలా సగం వేగాక తాలింపు గింజలు కూడా ఇప్పుడే వేద్దాం। అవి వేగాలకే ఈ తాలింపు గింజలు కూడా బాగా వేగుతి, శనగిత్తనాలు కూడా వేద్దాం। ఇవి బాగా వేగాక కారం అది తర్వాత ఈ ఆయిల్ తీసేసి వేద్దాం। ఇప్పుడు ఆయిల్ అయితే తీసి కొంచెం ఉంచాను, ఇప్పుడు కరివేపాకు వేద్దాం। కరివేపాకు కూడా బాగా వేగాక కొంచెం పసుపు వేద్దాం, అర స్పూన్ పసుపు వేద్దాం। నేను ఈ ముక్కల్లో ఫస్ట్ ఉప్పు వేసి నానబెట్టాను, ఈ కారం ఎల్లిపాయ కారంలో కూడా ఉప్పు వేసి మిక్సీ పట్టాను। ఈ కారం కూడా ఇప్పుడు వేసేద్దాం। మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి, ఇంత అని ఏం లేదు। ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం। కాకరకాయ కారం రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేద్దాము। ఖాజా మొయిద్దీన్ కాకరకాయ కారం రెడీ అయ్యింది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత
కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. सबको अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बाय बाय दोस्तों, अल्लाह हाफिज, अगला वीडियो मिलेंगे।